బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ అంశంపై సెగ పుట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బీసీలకు తక్కువ శాతం కేటాయించి మోసం చేస్తుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీలను ఆశ చూపి వారిని రాజ్యాధికారానికి దూరం చేశారని ఆరోపించారు. 6 నిమిషం పోరాడుతున్నటువంటి టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం ఏమంటే గతంలో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్స్ వచ్చినాయి. దానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కొట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు గతంలో 2007 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 4% ముస్లిమ్స్ అని చెప్పి రిజర్వేషన్స్ తెస్తే హైకోర్టు కొట్టేసింది. కానీ ఆ టైంలో మళ్ళీ వాళ్ళు 2009లో సుప్రీంకోర్టుకి వెళ్ళి టెంపరవరీ రిలీఫ్ ఇచ్చింది. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. ఆ 4% రిజర్వేషన్స్ అని చెప్పి ఇప్పటికి తాత్కాలికంగా ఇప్పుడు ఇవ్వండి, తర్వాత దాన్ని బిల్ పాస్ చేసి కానీ లేకుంటే హైకోర్టులో క్లియర్గా వచ్చినాక ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. కానీ అది అట్లే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. దాంట్లో కూడా టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఫైట్ చేస్తున్నారు. దాని మీద కూడా పిటిషన్ ఇచ్చారు. ముస్లింస్ కి ఇచ్చినటువంటి రిజర్వేషన్లపై ఇచ్చినటువంటి 4% కానీ ఈడబ్ల్యూఎస్ మీద కానీ సుప్రీంకోర్టులో టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి డాక్టర్ అరుణ్ బాబు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రధాన కార్యదర్శి ఇద్దరు పిటిషన్లు వేసి ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా అంటే బీజేపీకే కానీ టీఆర్ఎస్కే కానీ మరియు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా పిటిషన్ వేయలేదు. అంటే కేవలం ఆర్ కృష్ణన్న గారే సుప్రీంకోర్టులో మన బీసీల కోసమై మనకి జరిగిన అన్యాయాలపై పోరాడుతూ ఉన్నారు. మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుకు మేము వ్యతిరేకం కాదు. రెడ్డిలో కూడా మరి అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ రావాలని కూడా కోరుకునే వాళ్ళం. కానీ దానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి. వాళ్ళకి 10% డైరెక్ట్ ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి అన్న ఈరోజు ఒక్కడే పోరాడుతున్నాడు. ఇది ఒక చరిత్ర. దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కేసులపై ఇంతవరకు ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు